టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదోపిడిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన 5 ఏళ్లలో 2018-2023 మధ్య కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున భూదోపిడి జరిగిందని రేవంత్ రెడ్డి అండ్ కో చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి అండ్ కో మాత్రమే కాకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఇవే ఆరోపణలు చేశాయి. అధికారంలోకి రాగానే భూదోపిడిపై విచారణ చేస్తామని అప్పట్లోనే రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించారు. అప్పుడు చేసిన ప్రకటనకు ఇప్పుడు కార్యరూపం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. గడిచిన 5 ఏళ్లలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న అధికార పార్టీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు, ముఖ్య నేతల బినామీలు, ప్రచారంలో ఉన్న వ్యక్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలపై పూర్తి వివరాలు అందజేయాలని చెప్పారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వివిధ జిల్లాల హెడ్ క్వార్టర్స్తో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని భూములపై జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను సేకరించి తనకివ్వాలని చెప్పారట. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను కూడా విచారించి తనకు నివేదిక ఇవ్వమని చెప్పారట. కాంగ్రెస్ ఆరోపణ ప్రకారం కేసీఆర్ హయాంలో సుమారు 10,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయలుంటాయని అంచనా. అనుమానంగా ఉన్న లావాదేవీలపై లోతుగా విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వమని రేవంత్ ఆదేశించారట. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జిల్లాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్కు వెంటనే అవసరమైన ఆదేశాలను జారీ చేశారట. మొత్తం 10 రోజుల్లో అవసరమైన వివరాలను సేకరించి విచారణ జరిపించి నివేదికను తయారు చేసే పనిలో డీఐజీ ఆఫీస్ బిజీ అయిపోయింది. అన్ని వివరాలు అందుబాటులోకి వస్తే భూదోపిడికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, వాళ్ళ బినామీల వివరాలన్నీ బయటపడతాయని రేవంత్ అనుకుంటున్నారు. మరి చివరకు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.